హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఎంతో టేస్టీగా ఉండే చాక్లెట్ ఐస్ క్రీమ్ని చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. చాలా సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగా వస్తుంది. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో ఈ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాము. ఈ చాక్లెట్ ఐస్ క్రీమ్ కోసం ఫస్ట్ డార్క్ చాక్లెట్ని మెల్ట్ చేసుకోవాలి. చాక్లెట్ మెల్ట్ చేయడానికి డబుల్ బాయిలింగ్ మెథడ్ యూజ్ చేసుకోవాలి. ఇందులో హాఫ్ కప్ వరకు డార్క్ చాక్లెట్ని తరిగి వేసుకోవాలి. ఇలా తురిమిన డార్క్ చాక్లెట్ని హాఫ్ కప్ వరకు వేసుకుని బాగా మిక్స్ చేస్తూ మెల్ట్ చేసుకోవాలి. సో ఇలా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల మీకు చాక్లెట్ చాలా ఈజీగా తొందరగా మెల్ట్ అవుతుంది. చాక్లెట్ ఇలా బాగా మెల్ట్ అయిపోయిన తర్వాత హాఫ్ కప్ కండెన్స్డ్ మిల్క్ని కూడా వేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ చాక్లెట్లో బాగా మిక్స్ అయ్యేంత వరకు ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. కండెన్స్డ్ మిల్క్ ఇలా బాగా చాక్లెట్లో మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులో 2 స్పూన్స్ వరకు కోకో పౌడర్ని వేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి. సో చూసారు కదండి, కన్సిస్టెన్సీ చూడడానికి ఇలా ఉంటుంది. సో ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా ఇలా బాగా మిక్స్ అయిన తర్వాత దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ వేరొక బౌల్లో 1 కప్ విప్పింగ్ క్రీమ్ని తీసుకోవాలి. కొద్దిగా చల్లగా ఉన్న విప్పింగ్ క్రీమ్ని 1 కప్ వరకు వేసుకుని బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి. ఫస్ట్ లో స్పీడ్లో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మీడియం స్పీడ్లో 1 మినిట్ పాటు, అలానే హై స్పీడ్లో 2 మినిట్స్ పాటు బీట్ చేసుకుంటే విప్డ్ క్రీమ్ రెడీ అయిపోతుంది. మధ్యలో ఒకసారి ఇలా స్పాచులాతో మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ 1 మినిట్ పాటు బీట్ చేసుకోవాలి. విప్డ్ క్రీమ్ బాగా స్టిఫ్ పీక్స్ వచ్చేంత వరకు కూడా ఇలా బీట్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న విప్డ్ క్రీమ్లో మనం ఆల్రెడీ తయారు చేసి పెట్టుకున్న చాక్లెట్ మిక్స్ని వేసుకోవాలి. చాక్లెట్ మిక్స్ వేసిన తర్వాత ఒకసారి స్పాచులాతో ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత 1 మినిట్ పాటు బీటర్తో బీట్ చేసుకోవాలి. లో స్పీడ్లో బీట్ చేసుకుంటే సరిపోతుందండి. ఈ టైంలో మీరు స్వీట్ ఒకసారి చెక్ చేసుకోవాలి. మీకు ఇందులో స్వీట్ కనుక తక్కువ అయినట్లయితే ఇందులో కండెన్స్డ్ మిల్క్ కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. లేదు అంటే షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇది బాగా మిక్స్ అయిపోయిన తర్వాత ఇందులోకి చాకో చిప్స్ని కూడా యాడ్ చేసుకోవాలి. 1/4 కప్ వరకు చాక్లెట్ చిప్స్ని యాడ్ చేసుకోవచ్చు. చాక్లెట్ చిప్స్ వేసిన తర్వాత ఒకసారి బ్లెండ్ చేసుకుని ఏదైనా మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా ఒక మౌల్డ్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత పైన ఇలా స్పాచులాతో అడ్జస్ట్ చేసుకుని పైన చాక్లెట్ చిప్స్ని వేసుకోవాలి. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నెక్స్ట్ ఇలా చాకో చిప్స్ వేసిన తర్వాత పైన బటర్ పేపర్ని వేసేసుకోవాలి. ఇలా బటర్ పేపర్ వేయడం వల్ల పైన ఐస్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉంటాయి. సో అందుకని మీరు ఇలా పైన బటర్ పేపర్ని కానీ లేదంటే అల్యూమినియం ఫాయిల్ని కానీ వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇలా మూత పెట్టేసిన తర్వాత దీన్ని 10 to 12 అవర్స్ పాటు ఫ్రీజర్లో ఉంచేసేయాలి, లేదా ఫ్రీజర్లో ఓవర్ నైట్ కూడా ఉంచేయచ్చు. నెక్స్ట్ 10 to 12 అవర్స్ తర్వాత మీరు తీసి సర్వ్ చేసుకోవడమే. సో ఐస్ క్రీమ్ ఇలా చేస్తే చాలా బాగా వస్తుంది. చాలా క్రీమీగా, చాలా సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవడానికి మీరు ఇలాంటి స్కూప్స్ని యూజ్ చేసుకోవచ్చు. మీకు బయట స్టోర్స్లో దొరుకుతాయి. ఇది జస్ట్ నార్మల్ స్కూప్ అన్నమాట. ఇది రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుంది మీకు. దీంతో మీరు ఐస్ క్రీమ్ సర్వ్ చేయాలి అనుకుంటే జస్ట్ నార్మల్ వాటర్లో డిప్ చేసి ఆ తర్వాత మీరు ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు. ఈ స్కూప్ని వాటర్లో ముంచడం వల్ల ఐస్ క్రీమ్ మీకు ఈజీగా రిమూవ్ అవుతుంది దీంట్లోంచి. నెక్స్ట్ మీరు ఇలాంటి స్కూప్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. ఇది చూడడానికి ఇలా ఉంటుంది. ఇదైతే మీరు వాటర్లో డిప్ చేయాల్సిన అవసరం లేకుండానే ఈజీగా ఐస్ క్రీమ్ తీసుకున్న తర్వాత ఇలా ఒకసారి అంటే మీకు ఈజీగా రిమూవ్ అయిపోతుంది. అంటే స్కూప్కి ఐస్ క్రీమ్ అతుక్కోదనమాట, ఈజీగా రిమూవ్ అవుతుంది. నెక్స్ట్ మీ దగ్గర ఎటువంటి స్కూప్స్ లేకపోయినా కూడా ఇలాంటి గరిటెతో కూడా మీరు ఐస్ క్రీమ్ని తీసుకోవచ్చు. ఇలాంటి గరిటెని యూజ్ చేసేటప్పుడు కూడా మీరు వాటర్లో ఒకసారి డిప్ చేసి నెక్స్ట్ మీరు ఐస్ క్రీమ్ని సర్వ్ చేసుకోవచ్చు.
మీ దగ్గర ఏది ఉన్నా పర్వాలేదు. ఈ ఐస్ క్రీమ్ని చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి. ఎక్కువ టైం కూడా పట్టదు. జస్ట్ మీకు ఫ్రీజర్లో పెట్టడానికే టైం పడుతుంది. ఇది చాలా సాఫ్ట్గా క్రీమీగా చాలా బాగుంటుంది. ఈ ఐస్ క్రీమ్ రెసిపీని మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ రెసిపీ ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనుకుంటే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే తర్వాత వచ్చే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.